మీరందరూ అనుకుంటారు వీడియో తీయడం చాలా ఈజీగా. ఈ బుడ్డ పాప అసలు ఏ వీడియో తీయనివ్వదు. వచ్చి కాళ్ళు లాగుతుంది, కాళ్ళ కింద కూర్చుంటుంది. మేడం గారు ప్లీజ్ ప్లీజ్ ఐ వాంట్ పర్మిషన్ ఫ్రమ్ యూ. నో వద్దా, చేయొద్దంట నేను వీడియో. ఓకే మేడం, ఓకే టీచర్. ఓకే, అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఐ హోప్ ఆల్ వాజ్ గుడ్. యాక్చువల్లీ నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, రీసెంట్గా ఒక పేరెంట్ బేబీ సెరెలెక్ డేట్ చూసుకోకుండా బేబీకి ఫీడ్ చేసేసారు. అండ్ బేబీ చాలా ఇన్ఫెక్టెడ్ అయ్యి ఐసీయూలో అంతా ఏదేదో అయిపోయింది. కానీ సో దానికంటే బెస్ట్ కొంచెం టైం తీసి మీ అంత బిజీ లైఫ్ని కొంచెం పక్కన పెట్టి ఒక 10 to 1 hour, జస్ట్ 1 hour పక్కన పెడితే బేబీస్ కోసం ఒక హోమ్ మేడ్ సెరెలెక్ రెడీ చేసి ఇంట్లోనే పెట్టి వాళ్ళకి ఫీడ్ చేస్తే ఇట్స్ వెరీ గుడ్ ఫర్ బేబీ. అండ్ ఆల్సో మీకు టెన్షన్ ఫ్రీ ఉంటుంది. బయట ప్రిజర్వేటివ్స్ కంటే ఇంట్లో హోమ్ మేడ్ చేసుకొని బేబీస్కి ఇస్తే ఇట్ వాస్ గుడ్ టు baby and mother also. Whoever watching this video first time, please guys support us, support my little girl. Please subscribe this channel and also like it. సో టైం వేస్ట్ చేయకుండా వీడియో చూసేద్దాం, ఎందుకంటే ఎక్కువ సోది వాగితే ఎవ్వరు చూడడానికి ఇష్టపడ. వాట్ యు వాంట్ మమ్మా? సో నేను ఇక్కడ 2 glasses ఆఫ్ రైస్ అండ్ ఈ చిన్ని గ్లాస్లో నేను అన్ని పప్పులు పల్సెస్ తీసుకుంటాను. మీరు మినపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ డ్రై ఫ్రూట్స్ అయితే నేను వీటిని ఫ్రై చేసేటప్పుడు చూపిస్తాను. వైట్ క్లాత్ మీద ఆరేయాలి, కానీ మా ఇంట్లో వైట్ క్లాత్ లేదు కాబట్టి సో నేను ఒక సంచి తీసుకొని ఆరేస్తున్నాను. నాకు తెలుసు పెద్ద పెద్ద ఛానల్స్కి సపోర్ట్ చేస్తారు, బట్ చిన్న చిన్న ఛానల్స్కి ఎవరు సపోర్ట్ చేయరు. ఎంత అయినా కష్టపడి అంతా చేస్తూనే ఉంటారు, కానీ వాళ్ళ కష్టం. మా సైడ్ అయితే ఎండనే లేదు. ఈరోజు ఏదో కృప చేసి ఎండ వచ్చింది. ఈ ఎండకి ఆడుతుందో లేదో అని కూడా డౌట్ నాకు. చూద్దాం. అప్పటి వరకు మా మినీ గార్డెన్ చూడండి గైస్. చిన్ని రోజ్. వావ్, అమ్మో యూ చీమలు, హౌ డేర్ యూ. చిన్ని టమాటా, చిన్ని టమాటా వచ్చింది, చిన్ని టమాటా. మీకు ఇంకోటి చూపిస్తున్నాను చూడండి, మొక్కజొన్నలు. సో మమ్మ తినేస్తున్నాయి ఇవన్నీ. పాప కోసం చేస్తున్నాను అండి. ప్లీజ్ మీరు ఇట్లా తినేస్తే ఎట్లా పిజియన్ గారు? ఎట్లా ఎగిరిపోతున్నారు అంటే ఇప్పుడు నేను కాపలాగా కూర్చోవాలి అన్నమాట, ఎందుకంటే మా పిజియన్స్ గారు వచ్చి తినేస్తున్నారు. అండ్ నేను మ్యాక్సిమం 2 hours అయితే కంపల్సరీగా ఆరేయాలి, ఎందుకంటే వాటర్ అట్లనే ఉంటుంది కాబట్టి. ఫస్ట్లో చూపించినలాగా పొడి పొడిగా ఉండాలి, అప్పుడే మిక్సీ పడితే జరా. ఏ వైట్ పిజియన్, యూ కెన్ సీ గైస్, వైట్ పిజియన్. డిస్టర్బ్ చేయొద్దు, ఎందుకంటే తింటున్నారు కాబట్టి. ఐ థింక్ దట్ ఈస్ డవ్. సో ఆఫ్టర్ 2 to 3 hours ఇలా పొడి పొడిగా అయినాక లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి, హీట్ చేసుకోవాలి సిమ్లో పెట్టి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది కదా, సో అందుకే జాగ్రత్త. ఇందులోనే నేను క్యాష్యూ నట్స్ అండ్ బాదం తీసుకుంటున్నాను. వీటిని కూడా కొంచెం బ్రౌనిష్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు మీకు ఒక చాలా డెలిషియస్ స్మెల్ వస్తుంది. అండ్ ఆల్సో జీరాని కూడా యాడ్ చేసుకోవచ్చు, పిల్లల డైజెషన్కి చాలా మంచిది. సో కొద్దిగా కలర్ చేంజ్ అయినాక కూల్ అవ్వడానికి ఒక ప్లేట్లో వేసేయండి. టోటల్ కూల్ అయినాకనే మిక్సీ పట్టాలి. సో ఇందులో మీరు మక్కన కూడా యాడ్ చేసుకోవచ్చు. మిక్సీ అయితే పట్టేసాను, స్మెల్ అయితే అదిరిపోయింది గైస్.
సో ఇట్స్ రెడీ. అండ్ ఇది ఎలా ప్రిపేర్ చేయాలి అంటే బేబీకి కొద్దిగా వాటర్ పోసినాక ఆఫ్టర్ హీటింగ్ వాటర్ 1 or 2 స్పూన్స్ మీరు యాడ్ చేసి ఒక 2 to 3 minutes కుక్ చేస్తే ఫస్ట్ రెడీ టు ఫీడ్ యువర్ బేబీ. ఓకే గైస్, దిస్ వాజ్ మై ఎండింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కమెంట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో ప్రిపేర్ అయినాక. ప్లీజ్ కమెంట్ మీ డౌన్, కమెంట్ చేయండి. మా బేబీకి కొంచెం హాయ్ అని కమెంట్ చేయండి ప్లీజ్. Okay, ఉంటాను. Bye guys, love you all. Stay tuned for my next video also. Bye bye guys.